మైలవరంలో మంత్రి దేవినేని ఉమ్మపై పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. సంక్షేమం అభివృద్ధి అంటూ తెలుగుదేశం ప్రచారమంతా ఒట్టిదేనని అంటున్నారు. తెలుగుదేశంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందంటున్న వసంత కృష్ణప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. మైలవరం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణప్రసాద్ ప్రచారంలో ముందుకు సాగిపోతున్నారు. ఆయన ఏ విధంగా ప్రచారంలోకి వెళ్తున్నారు, ఏ ఎజెండాతో ప్రజల్లోకి ముందుకు వెళ్తున్నారు అనేటువంటిది తెలిపేందుకు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పటికే నామినేషన్ అంకం పూర్తి అయింది. మీరు ఏ ఎజెండాతోటి ప్రజల్లోకి వెళ్తున్నారు? ఈ మంత్రి శాసనసభ్యుడు 2 సార్లు గెలిచి, మొదటిసారి నేను గెలిచా కానీ మా పార్టీ అధికారంలోకి రాలేదని, రెండోసారి ఆయన గెలిచి ప్రభుత్వం వచ్చి మంత్రి అయ్యి ఈ నియోజకవర్గాన్ని మర్చిపోయాడు. ఆయన కేవలం గడిచిన 6 మాసాల నుంచే ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. నిర్దిష్టంగా ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ఈయనకి కనీసం 6 నెలలుగా కూడా మంత్రిగా ఇక్కడేం పనిచేయలేదు. ఆయన 9.5 సంవత్సరాలు ఈయనేమి నిరుపయోగం అనే చెప్పుకోవాలి. జన్మభూమి కమిటీల పేరుతో అర్హత కలిగిన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందలా కేవలం వాళ్ళకి జెండాలు కడితేనో బ్యానర్లు కట్టిన వాళ్ళకే ఇచ్చారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇళ్ల పట్టాల సమస్య ఉంది, చాలా గ్రామాల్లో పక్కా గృహాల సమస్య ఉంది, ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య ఉంది, రోడ్ల సమస్య, రోడ్లు ఉంటే డ్రైనేజీలు లేవు. ఇట్లా ప్రజలు ఎన్నో కంప్లైంట్లు చెప్తా ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు ఇస్తాం, నవరత్నాలు అందజేస్తాం. మైలవరం నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ బలంగా ఉంది అని అంటున్నారు. మీరు గెలవటానికి గల ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మీ ధీమా ఎలా ఉంది? అంటే ఆ పార్టీ చెప్పుకుంటుంది మేము అన్నీ ఏదో ఇట్ట చేసాం, అట్ట చేసాం, ఇంత చేసాం, అంత చేసాం అని. నిర్ణయించాల్సింది అంతిమంగా ప్రజలే. ఈ ఎన్నికల్లో వైకాపా గెలిస్తే భవిష్యత్తులో మీరు మైలవరాన్ని ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? గ్రామాల్లో తాగునీటి సమస్యని నివారించడం, డ్రైనేజీకి ప్రాధాన్యత ఇవ్వటం, రైతాంగానికి సమగ్రమైన సాగునీటి పథకాలు తీసుకురావటం, తాగునీరు అందించడం ఈ ప్రధాన ఎజెండాగా నేను ముందుకెళ్తానండి. అయితే మీ పైన ఒక ఆరోపణ ఉంది, కేవలం ఈ ఎన్నికల్లో గెలవటానికి మాత్రమే, ఎన్నికలకు ముందు కొద్ది రోజులు మాత్రమే ఆయన ఇక్కడ ఉంటున్నారు. నేను ఇక్కడ అభ్యర్థిని కాదు, ఇక్కడ స్థానికుడిని కాదు. నేను 10 మాసాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. అతను గొప్పగా చెప్పుకున్నాడు నేను కేవలం 18 రోజుల ముందు వచ్చాను. అతను 18 రోజుల ముందు వచ్చి ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి ఓట్లు అడిగినప్పుడు ఇక్కడ నేను 10 మాసాల బట్టి ప్రజల మధ్య తిరిగి ఓట్లు అడగటానికి నాకేం అభ్యంతరం లేదు. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. రేపు 11వ తారీఖు తీర్పు చెప్పబోతా ఉన్నారు. మే 23వ తారీఖు భౌతవ్యం తేలబోతా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతే మాకు విజయాన్ని సాధిస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా మైలవరం నుంచి తాను గెలుస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మైలవరం, కృష్ణా జిల్లా.